ఏమండి, ఇప్పుడు నేను బంగాళాదుంప కుర్మా వండుకుంటున్నాను అన్నమాట. దానికి కావాల్సినవి బంగాళదుంపలు 1/4 కేజీ ఉడకబెట్టుకొని ఇట్ట ముక్కలు కోసుకున్నాను. దానికి కావాల్సినవి పచ్చిమిరకాయ, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనాకు, తిరుమాతలోకి కరివేపాకు, 1 ఉల్లిపాయ అన్నమాట. దీంట్లో మసాలాలు కొంచెం అల్లము, కొబ్బరి, 2-4 లవంగాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. మసాలా ఇది బంగాళదుంపల కుర్మ. ఇవన్నీ సరే చేసి చూపిస్తా. ముందులో దుంపలో ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఇగోండి, కత్త ఒక 50 గ్రాముల నూనె పోసుకున్నాను. బంగాళదుంప తిరమాత పెట్టుకుందాము మసాలాకి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తిరుమాత వేసేటప్పుడు కొంచెం ఈతలకుండండి. ఆ సింకులు చేతి మీద పడితే మచ్చలు వస్తాయి, ఆ నూనె సింకులు. అందుకని జాగ్రత్తగా వేసుకోండి. చూసారా, తిరుమాత ఏగుతుంది. అట్లా ఏగాలి, మాడకూడదు, ఏగాలి. ఇందులో జీలకర్ర, పచ్చనిపప్పు అన్నీ ఉన్నాయి కదా, తిరుమాత బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఒకటంటే ఒకటి వేయించుకోవాలన్నమాట. బిర్యానీలాగే వేయించుకోవాలి బంగాళదుంపల కుర్మాకి. అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ టమాటాలు వేగుతున్నాయి కదా, ఇందులో ఆకు కూడా వేగాలి. పుదీనాకు, కొత్తిమీర. బంగాళదుంపల కుర్మాలోకి పుదీనాకు కంపల్సరిగా వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. చూసారా, బిర్యానీ ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి. కుర్మా టేస్ట్ రావాలంటే బంగాళదుంపల కుర్మాకి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఒకటంటే ఒకటి అన్నీ ఆగాలి. ఎక్కువ బిర్యానీలో లాగా ఇంత మసాలా అవసరం లేదు. కొంచెం అల్లం వేసుకున్నాను, కొంచెం కొబ్బరి, 4 చున్నులపాయ రెబ్బలు అట్లా వేసుకున్నాను అన్నమాట. సరే, ఈ ఆకు, బిర్యానీ ఆకు ఇవన్నీ యాగాలి. వేగితేనే టేస్ట్. లవంగాయలు అన్నీ నేను మసాలాల్లోనే వేసేసి మసాలా పెట్టాను అన్నమాట. ఇట్లా వేయవసరలా. బిర్యానీలో అయితే మామూలుగా ఇట్లోకి కూడా వేయాలి. ఈ కుర్మాకు అవసరంలా. మసాలాల్లోనే లవంగాయలు, చెక్క, చున్నులపాయలు అన్నీ వేసాయి. ఇప్పుడు మగ్గాలన్నమాట. మగ్గిద్ది. మగ్గినాక మళ్ళీ చూసుకుందాం. సరే అండి. ఇప్పుడు మసాలా వేగింది. ఉడకబెట్టిన దుంపలు కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు వేగుతున్నాయి. ఇందులో ఉప్పు కారాలు వేసుకుందాం. ఉప్పు కారాలు వేసుకున్నాక ఎసురు పోసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఎసురు మసాలా అంతా కుర్మాలాగా ఉడికిద్ది. ఇప్పుడు ఎక్కువ ఉప్పు అవసరం లేదు. ఇది అన్నం కాదు, ఎక్కువ పట్టదు అన్నమాట. 4 కళ్ళు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు అయినా పర్లా, ఎందుకంటే ఎసురు పోతాం కదా, కరిగిపోయింది. సాంబార్ పొడి వేసుకుందాం. మాది సాంబార్ పొడి మీకు తెలుసుగా, పసుపు పొడి, మసాలాది. ఇది కూడా వేసుకుందాం. గుమగుమలాడిద్ది అన్నమాట. ఇందులో ధనియాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి కదా, అది. కొంచెం కారం వేసుకుందాం. అన్నీ కలిపి వేయించుదాం. అందుకని ఎమ్మటెమ్మట వేసేస్తున్నా. లేకపోతే ఒకటి తర్వాత ఒకటి వేగినాక ఒకటి వేయాలి. ఇంత కారం అవసరంలా. కుర్మాకి ఎక్కువ కారం పట్టదు, ఎందుకంటే మసాలాలు పట్టినాయి ఇక బాగా. మసాలాలు వేసినప్పుడు కారాలు ఎక్కువ పట్టవు. ఎక్కువ వేసుకోమాకండి, మంట పుట్టిద్ది. మసాలాలు లేని కూరలకి కారం ఎక్కువ పట్టిద్ది. మసాలాలే మంటగా ఉంటాయి కదా, ఈ అల్లం ఇవన్నీ. అందుకని చూసి వేసుకోండి. మసాలాలు ఉన్న కూరలకి ఎక్కువ కారం పట్టదు. అల్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. చెక్క, లవంగాయలు అవన్నీ కూడా మంటతో పాటు కమ్మటి వాసన వస్తాయి అంతే. అవి కూడా ఇక చూసారా, ఉప్పు, కారం, పసుపు పొడి అన్నీ వేసాను. సరే, నూనె ఇట్లా పైకి రావాలన్నమాట. బాగా ఉడికి ఇంకా మగ్గినాక ఇందులో ఎసురు పోసుకుంటాం అన్నమాట. ఎసురు పోసుకుంటే అప్పుడు కుర్మాలాగా పలసగా మసాలాలంతా ఉడుకుతాయి శుభ్రంగా. ఇప్పుడు ఒక ట్రిప్ ఉడికేసినాయి అన్నమాట. కాకపోతే గుజ్జుగా రావాలి కదా కుర్మా అంటే, అందుకని ఎసురు పోసుకుందాం.
అందాక కథ మగ్గాలి, ఉప్పు కారం వేసాం కదా, ఇప్పుడు కథ అగట్ట నూనె తేలాలి. నూనె తేలితేనే పైకి బుడకలుగా నూనె రావాలన్నమాట. అప్పుడు కూర ఎప్పుడైనా ఉడికినట్టు. ఇప్పుడు కాసేపు ఉంచినాక కథ ఏసురు పోసుకుంటాం. సరే కథ మగ్గనిద్దామండి. నూనె పైకి వచ్చిన దాకా మగ్గనిద్దాం, దుంపల్లో నుండి మసాలాలో నుండి. సరే అండి, మళ్ళీ ఎసురు పోస్తాం. చూడండి, మన కుర్మా ఒక గ్లాసే నీళ్ళు పోసుకోవాలండి. ఊరికే ఎక్కువ అట్లా నీళ్ళు పోసుకోకూడదు. ఎందుకంటే మసాలాలు దుంపలు అన్నీ ఉడికినే ఉన్నాయి, ముందే ఉడికే ఉన్నాయి. ఇంకా ఎసురులో ఉడకవసరలా. ఊరికే గుజ్జు కోసం ఒక గ్లాసు ఎసురు పోసుకోవాలి మనం. చూసారా, అట్లా చేసుకోండి కుర్మా. మిక్సీ గిన్నె మసాలా వేసాం కదా, అది తొలుపు పోసుకున్నా చాలు, ఒక గ్లాసు. ఇంకా వేరే నీళ్ళు పోయే అవసరంలా. ముందే దుంపలు ఉడకబెట్టుకున్నాం, మసాలాలు బాగా వేగినాయి, టమాటాలన్నీ వేగినాయి. ఇంకెందుకు చూసారా, మన కుర్మా ఈ మాదిరిగా ఉండాలి. అన్నంలో కలుపుకోవాలన్నా, చపాతీల్లో కలుపుకోవాలన్నా, బిర్యానీలో కలుపుకోవాలన్నా బంగాళదుంపల కుర్మా ఇలా జారుగా ఉండాలి. గట్టిగా ఉంటే మళ్ళీ బాగోదు. ఈ జారు చాలు. మీరు కూడా ఇట్లా చూసుకొని చేసుకోండి బంగాళదుంపల కుర్మా. ఇందులోకి పుదీనాకు, కొత్తిమీర కంపల్సరిగా వేసుకోవాలి. మసాలాల్లో వేయించుకోవాలన్నమాట. అవన్నీ టమాటాలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ. ఇది బంగాళదుంపల కుర్మా అండి. ఎందులో కలుపుకున్నా బాగుండిద్ది. గుమలాడుతుంది చూసారా. ఈ మాత్రం జారు ఉండాలి, మరీ పిట్టుగా ఉండకూడదు, మరీ నీళ్ళల్లే ఉండకూడదు. నీళ్ళల్లే ఉంటే సవగా ఉంటుంది. ఇట్లా ఉండాలి, కమ్మగా ఉండాలంటే ఈ మాస్తరి. సరే అయిపోయిందండి మన కుర్మా. బంగాళదుంపల టమాటా వేసి కుర్మా వండుకున్నాం ఇవాళ. అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకైనా బాగుంటుంది. సరే అండి, వంట అయిపోయింది కుర్మా. రేపు మంచి ఒక కర్రీతో మీ ముందుకు వస్తాను.